పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల తలసరి ఆదాయం పెంచడమే మా ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతి రైతుకు సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నామని, బిందు సేద్యం పరికరాలపై 90% సబ్సిడీ ఇస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, ఇద్దరు కలిసి 7,000 రూపాయలు 46,86,000 రైతు కుటుంబాల ఖాతాల్లో రెండో విడత ఈరోజు కోయంబత్తూరులో ప్రధాని మోడీ గారు, కడప జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రైతు ఖాతాల్లో వేయటం జరిగింది. కష్టాలు ఎన్ని ఉన్నా సూపర్ 6 హామీల్లో ఒక భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ 20,000 వేస్తామని ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పారో రెండో విడత వేశారు. మూడో విడత కూడా మరలా 6,000 రూపాయలు వేయటం జరుగుతుంది. ఇచ్చిన మాటకి లోటు బడ్జెట్ ఉన్నా ఒక పక్క ఆదాయాన్ని పెంచుతూ, ఒక పక్క బ్యాంకులకు నమ్మకాన్ని కల్పిస్తూ, ఒక పక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తూ, మరొక పక్క రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీని నెరవేరుస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వమే. ఆ విధంగా ఈరోజు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో వ్యవసాయానికి సంబంధించి ఏ ఒక్క పనిముట్టు ఇవ్వలేదు. రైతుల్ని నష్టాల్లో నెట్టబడ్డారు. ఇన్సూరెన్స్ కూడా సరైన సమయంలో చేయలేదు. ఇన్పుట్ సబ్సిడీ కూడా సకాలంలో ఇవ్వలేదు. ధాన్యం కొనుగోలు చేసి కూడా బకాయిలు పెట్టి ఇంటికి పోయాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన